వెల్కమ్ టు సిఎస్ఆర్ న్యూస్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, G7 సమ్మిట్ 2024. ఇది గ్రూప్స్ రాసే వాళ్ళకు, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ రాసే ప్రతి ఒక్కరి వారికి కరెంట్ అఫైర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మరీ ఘోరంగా అడిగే క్వశ్చన్ ఇది. G7 సమ్మిట్ 2024 గురించి బరాబర్ క్వశ్చన్ వస్తుంది. సో దీనికోసం కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, చదవండి. G7 సదస్సు ఇది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆలింగనం చేసుకున్నారు. ఎవరిని అంటే ప్రో ఫ్రాన్సైజ్ను ఆలింగనం చేసుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో, G7 ఉన్న దేశాలతో వాటి మంచి చెడ్డల గురించి కనుక్కున్నారు. అనంతరం ప్రసంగంలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే, 80 ఏళ్ల కథకళిక్ చర్చి అధినేత ప్రో ఫ్రాన్సిస్ వీల్ చైర్లో బర్గ్ ఎగ్నాజియా శిఖరాగ్ర వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రపంచ నాయకులు పలకరించడానికి, టేబుల్ చుట్టూ ఉన్న నేతలు పలకరించడానికి వీల్ చైర్లో పోప్ అనుచరులు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, అయితే వాళ్ళిద్దరు కలుసుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరియు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలుసుకున్నారు. ఒకరినొకరు మాట్లాడుతూ కనిపించారు. ఈ సమావేశంలో అవుట్రీచ్ సెషన్లో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఏఐని సద్వినియోగం చేసుకోవాలన్నారు.